హలో. హలో మ్యామ్, నేను జీపే కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సునీల్ అగర్వాల్. ఓకే, చెప్పండి. మేడం, మీ జీపే అకౌంట్కి సంబంధించి కేవైసీ చేయాల్సి ఉంది మ్యామ్. బట్ నేను ఆల్రెడీ కేవైసీ చేశాను. జీపే కూడా బాగానే పనిచేస్తుంది. నాకు తెలుసు మ్యామ్, కానీ ప్రతి కంపెనీ ప్రతి కస్టమర్ యొక్క కేవైసీని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం యొక్క ఆదేశం. అవునా? సరే, అయితే మీ ఎంప్లాయ్ ఎవరైనా ఇంటికి పంపించండి, నేను కేవైసీ అప్డేట్ చేస్తాను. అదేంటి ఇంటికి పంపించమంటుంది? మేడం, మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. కోవిడ్ తర్వాత హోమ్ కేవైసీ నిలిపివేయబడింది. మేము కేవైసీ ఆన్లైన్లో మాత్రమే చేస్తున్నాము. మేము పంపే లింక్ ద్వారా మీరు కేవైసీ అప్డేట్ చేయడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రెసెంట్ నేను బిజీగా ఉన్నాను, తర్వాత అప్డేట్ చేస్తాను. మేడం ఒక్క నిమిషం వినండి. మీరు ఇప్పుడు కేవైసీ కానీ అప్డేట్ చేసుకోకపోతే రాబోయే 24 గంటల్లో మీ జీపే కానీ ఫోన్పే కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవేమీ పనిచేయవు. ఆ అకౌంట్లో ఉన్న డబ్బు కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మీరు మళ్ళీ ఖాతాను తిరిగి తెచ్చుకోవడానికి కేవైసీ చేయాలి. కాబట్టి తర్వాత ఎందుకు ఇబ్బంది పడడం, ఇప్పుడే చేసేయండి. ఓకే, సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మేడం, మీరు ముందుగా ఎనీ డెస్క్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ డెస్కా? అది రిమోట్ యాక్సెస్ యాప్ కదా. అది ఇప్పుడు నా ఫోన్లో డౌన్లోడ్ చేస్తే మీరు నా ఫోన్ యాక్సెస్ చేయొచ్చు. కానీ నా ఫోన్ యాక్సెస్ మీకు ఎందుకు ఇస్తాను నేను? ఎందుకు? ఎందుకంటే నేను మీకు కేవైసీ ప్రక్రియ ద్వారా మార్గనిర్దేశకం చెయ్యాలి కదా. సరే, ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. ఇప్పుడు డౌన్లోడ్ చేసా, చెప్పండి. మీకు ఒక 4 డిజిట్ కోడ్ వస్తుంది, చెప్పండి మ్యామ్. 1 సెకండ్. 21617850. గ్రేట్ మ్యామ్, సూపర్ మ్యామ్. ఇప్పుడు గూగుల్ పే యాప్కి వెళ్ళండి. మేడం, మీ ఖాతాను ఉపయోగించి ఒక పని చేయండి. మీ వ్యాలెట్లోకి మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా ₹1 పంపించండి. ఓకే, చేస్తా. మేడం, మీరు మీ యాప్ నుంచి ఎందుకు నిష్క్రమించారు? నాకు ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ పని గుర్తొచ్చింది. అది 1 సెకండ్ మాత్రమే పడుతుంది. అది టైప్ చేయంగానే మనం కేవైసీ అప్డేట్ చేసేద్దాం. ఓకే? సరే మేడం, కానీ మీరు త్వరగా చేయండి, ఎందుకంటే నేను ఇతర కస్టమర్లకు కూడా కేవైసీ చేయాలి. యా షూర్. కేవైసీ అప్డేట్ చేయమని మోసం చేద్దామని చూస్తావా? ఈ ఉచ్చులో పడ్డానికి జనాలు తెలివి తక్కువ అనుకుంటున్నావా? మేడం, మీరేం టైప్ చేస్తున్నారు? ఇంకా ఉంది, కొంచెం ఆగు. నీచ్ కమ్మీనే కుత్తే ఎంత ధైర్యం ఉంటే నా డబ్బులే దొంగిలించాలనుకుంటున్నావా? ఏ హీరో, చదివావా? చూశారు కదా, గూగుల్ పే, ఫోన్పే ఇలా ఆన్లైన్ పేమెంట్ యాప్ల ఎగ్జిక్యూటివ్లా నటిస్తూ మన అకౌంట్లో డబ్బులు కాజేయడానికి ఈ స్కామర్లు చేసే ప్రయత్నాలు. ఒకవేళ నిజంగా కేవైసీ అప్డేట్ చేయాల్సి వస్తే అది ఏదైనా బ్యాంక్లో మాత్రమే చేయాలి. ఇలా స్కామర్లు చెప్పిన మాటలు విని యాప్స్ డౌన్లోడ్ చేయడం, లింక్స్ క్లిక్ చేయడం, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు గల్లంతే. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్త. ఇంకో చిన్న మాట, మీకు గాని ఇలాంటి ఫ్రాడ్ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. వాళ్ళ నంబర్ 1930. సోదరిమణులారా, ఈరోజు మన గ్రామం గురించి, మన గ్రామంలో ప్రజలు సరదాగా ఉండడం గురించి మంచి బుర్రకథలం వచ్చింది. ఆ బుర్రకథలం మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఏం చేయకూడదు, ఏది మంచి అని చెబుతూనే కడుపొబ్బ నవ్విస్తూ ఉంటారు. కమ్మగా, తీయగా, సులువుగా, అందరికీ అర్థమయ్యేటట్టు, అందరికీ ఉపయోగపడేటట్టు ఏదైనా బుర్రకథ చెప్పండి అక్కయ్య. అరే నాయనా, నేను చెప్పేది అలాంటి బుర్రకథ కాదురా. మరే ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్ తోనే మన బతుకుల్ని బొగ్గి పాలు చేసేటి గాథ. ఒక్క ఓటీపీ చెప్పడంతోనే మనల్ని అందరినీ చిక్కుల్లో పడేసేటి వింత గాథ. అందుకే ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చుల్లో పడకుండా ఈ బుర్రకథ వినరా సోదర, చెబుతాము మేము వినుల విందుగరా. సోదరా, నీకు వాట్సాప్ ఉందా? వాట్సాప్ లో మ్యారేజ్ ఇన్విటేషన్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చాక నెంబర్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ ఏమైనా వచ్చిందా? అన్నోన్ నెంబర్ నుంచి
నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చిందే అనుకోండి. మీరు దాన్ని క్లిక్ చేశారే అనుకోండి, మీ జీవితం అంతా సంకనాకి పోయినట్టే. ఇంకా ఆల్రెడీ పోయినాడు ఎదవా. అసలు విషయం ఏంటో చెప్పకయా. అది కాదు నాయనా, అన్నోన్ నెంబర్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ క్లిక్ చేస్తే దానిలో ఉన్న ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయ్యి నీ ఫోన్ హ్యాక్ అయ్యి ఇంకా నీ అమౌంట్ అంతా గల్లంతైనట్టే. ఆ. గోవిందా. అదే కాదు సోదరా, గ్యాస్ కనెక్షన్ల పేర్లతో డబ్బులు లింకులు వస్తాయి. ఈ చలాన్ల పేరుతో లింకులు ఏపీకే ఫైల్ వస్తాయి. డబ్బులన్నీ దోచేస్తారు. బ్యాంకు నుంచి మెసేజ్ పంపించినట్టు పంపిస్తారు. మీ బ్యాంకులో ఒక్క రూపాయి కూడా ఉండకుండా దోచేస్తారు. వాటర్ బిల్ అంటూ లింకులు పంపిస్తున్నారు. ఉన్న డబ్బులు మొత్తం తోడేస్తున్నారు. పెండింగ్ కరెంట్ బిల్ అంటారు. మన అకౌంట్ లో కరెన్సీ కూడా ఉండదు. చివరికి పిఎఫ్ లో ఉన్న అమౌంట్ కూడా వదలడం లేదు. అయినా గానీ ఇవన్నీ కూడా డబ్బులున్న వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు. నా దగ్గర డబ్బులు లేవు, అకౌంట్ లేదు, నాకేం సమస్యలు లేవు కదా. మీలాంటి వాళ్ళకి కాదు, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు లేకున్నా మీ బ్యాంకు డీటెయిల్స్ యూజ్ చేసి రుణం తీసుకొని మీ పేరు మీద సొమ్మంతా కాజేస్తున్నారు. అందమైన అమ్మాయిల పేరిట ఆన్లైన్ లో మీకు వలలు విసురుతారు. ఆ వలలో చిక్కుకున్నారే అనుకోండి, మీకు చుక్కలే చుక్కలు. పెద్ద కంపెనీలో ఉద్యోగాలు అంటారు, లక్షల్లో ప్యాకేజీలు అంటారు. అప్లికేషన్ ఫీజులు, ఇంటర్వ్యూ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు అని చెప్పి మన ఫ్యూజులే ఎగరగొట్టేస్తున్నారు. మరి వీటిని అరికట్టడానికి మార్గమేమీ లేదా? ఎందుకు లేదు సోదరా, పోలీసు వారు చెప్పిన జాగ్రత్తలన్నిటినీ పాటిస్తూ నీకు ఎటువంటి లింక్స్ వచ్చినా క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలి. మీరు మోసపోయిన వెంటనే పోలీసుల్ని సంప్రదిస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. వెంటనే 1930 కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోండి. పోలీసులు మీకు అండగా ఉంటారు. పోలీసులు మీకు అండగా ఉంటారు. హలో హాయ్, యువర్ కాఫీ స్మెల్స్ గుడ్. నన్ను పొగిడింది చాలు కానీ మన ఫ్యూచర్ గురించి ఏం చేశా? ఖర్చులేమో ఎక్కువ అయిపోతున్నాయి, శాలరీ కూడా తక్కువే కదా. యా ఐ నో, మన ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఐఎమ్ ఆల్సో సర్చింగ్ ఫర్ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చుగా, మంచి ఐడియా కూడా. ఐడియా బాగానే ఉంది. స్టాక్స్ వాళ్ళే కాల్ చేస్తున్నారు, చాలాసార్లు కాల్ చేశారు. హలో, స్పీకర్ ఆన్ చేయి. చెప్పండి. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. మీకు స్టాక్ చూసావా, మార్కెట్ ఇలా చెప్పాను అలా కాల్ వచ్చింది. నీ మాట్లాడతా నీవు. ఇటువు, మా దగ్గర మంచి ఎందుకంత తొందర? నేను మాట్లాడతాను కదా, చెప్పండి. ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఉంది సార్. మీరు ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10 years లో 50 lakhs అవుతుంది సార్. కానీ ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంది సార్. మీ అడ్రస్ డీటెయిల్స్ సెండ్ చేయండి సార్. నేను కొంచెం ఆలోచించి మళ్ళీ కాల్ చేస్తామండి. లేదు సార్, ఈ స్పెషల్ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంది. మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 50 lakhs అవుతుంది సార్. ప్రెసెంట్ మార్కెట్ లో మాది మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీ సార్. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ సడన్ గా అంటే ఎలా? ఆలోచించుకోవడానికి ఏముందండి, మన యానివర్సరీ కోసం 10 lakhs దాచిపెట్టాం కదా, అందులో తీసిచ్చేద్దాం. సార్ మీరు ఇప్పుడే డబ్బు మొత్తం పే చేయాల్సిన అవసరం లేదు సార్. మీకు లింక్ పంపిస్తాం, మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఒక 1 rupee పే చేస్తే చాలు. ఓకే, నేను చేస్తాను. సెట్. డన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసావా, మన టైం వేస్ట్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంతా ఎంత ఈజీగా అయిపోయిందో. ఏంటి, డబ్బులన్నీ కట్ అయిపోతున్నాయి? అరే ఇదేంటి, మన అకౌంట్ లోంచి మనీ డిడక్ట్ అయిపోతుంది. అయ్యో, ఫ్రాడ్ జరిగింది. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ కి గానీ, స్పామ్ కాల్స్ కానీ, మెసేజెస్ కి గానీ, వాట్సాప్ లింక్ కానీ, మెయిల్స్ కి గానీ Any ఇలాంటి digital డిజిటల్ format లో. ఫార్మాట్ కి రెస్పాండ్ అవ్వకండి. ఎందుకంటే మాలాగా మీరు కూడా మనీ కోల్పోవచ్చు. జాగ్రత్త. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, ఏమ్మా బాగున్నావా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను సుధాకర్ అంకుల్ అమ్మా, నాన్నగారి ఫ్రెండ్ని. సారీ, నాకు గుర్తు రావడం లేదు. అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చేవాడిని. ఒకసారి నాకు కూల్ డ్రింక్ కూడా ఇచ్చావు.
సుధాకర్ అంకుల్ చెప్పండి, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారమ్మా? బాగున్నారు అంకుల్. అంకుల్ మీరు ఇప్పుడు నాన్నగారితో మాట్లాడాలా? ఆయన నంబర్ లేదా మీ దగ్గర? అంటే ముందమ్మా, బట్ నాన్నగారు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. అది నేను నాన్నగారి దగ్గర 20,000 తీసుకున్నాను. అది తిరిగిద్దామని కాల్ చేశాను. నాన్నగారు ఫోన్ ఏమో కనెక్ట్ అవ్వట్లేదు. అంకుల్ నానొచ్చాక నేను మీకు కాల్ చేయిస్తా. పర్లేదమ్మా. నీకు జీపే కానీ ఫోన్పే కానీ ఉందా నీ దగ్గర? ఉంటే నీకు పంపిస్తాను. నువ్వు మీ నాన్నకి చెప్పు. ఓకే అంకుల్, ఈ నంబర్కి యూపీఐ ఉంది, దీనికి వేసేయండి. ఓకే సరే అమ్మా. ఫస్ట్ ఓ 10 రూపాయలు వేస్తాను. నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ పంపిస్తాను. ఓకే అంకుల్. ఓకే అమ్మా. వాళ్ళలో పడిందిరా. అమ్మా మెసేజ్ వచ్చిందా? అంకుల్ 10 రూపీస్ వచ్చింది. 10 రూపాయలు వచ్చినాయా? ఓకే ఓకే. నేను మిగతా అమౌంట్ పంపించేస్తానమ్మా. ఓకే. ఈ రోజు నా టైం బాగుంది. అమ్మా మెసేజ్ వచ్చిందా? అంకుల్ 20,000 అన్నారు, 12,000 వచ్చింది. వయసు వచ్చేసింది. ఈ మధ్యమరుపు వలన పొరపాటు చేశానమ్మా. మళ్ళీ పంపిస్తానమ్మా. భలే మంచి రోజు. అంకుల్ 16,000 ఎందుకు పంపించారు? అమ్మమ్మమ్మ, ఏంటోనమ్మా వయసు, మతిమరుపు. నువ్వేమనుకోకమ్మా. ఆ మిగతా అమౌంట్ నాకు పంపించాయమ్మా. ఇప్పుడే పంపిస్తాను. అంకుల్ డబ్బులు వచ్చాయా? అమ్మా డబ్బులు రాలేదమ్మా. ఎలా పంపించావు? మీరెలా పంపించారో అలానే పంపించాను అంకుల్. దొరికిపోయా. ఎవరితోనమ్మా ఫోన్లో మాట్లాడుతున్నావు? మీ ఫ్రెండ్ సుధాకర్ అంట నాన్న. సుధాకరా? నాకు తెలియని సుధాకర్ ఎవరమ్మా? మనం అవివేకంగా ఉంటే అందరూ మన ఫ్రెండ్సే అవుతారు నాన్న. ఒక స్కామర్ నాకు కాల్ చేసి మీ ఫ్రెండ్ని డబ్బులు పంపిస్తాను అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాడు. నేను కూడా అతనికి డబ్బులు పంపిస్తా అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాను. వెరీ గుడ్. ఆ మాత్రం అవేర్నెస్ లేకపోతే ఈ సైబర్ నేరగాళ్ళు విజృంభించేస్తారమ్మా. అవును నాన్న. గుడ్. ఆన్లైన్ స్కామర్స్ ఎంత స్మార్ట్ గా ఉంటారో మనం కూడా అంతే స్మార్ట్ గా ఉండాలి. కరెక్ట్. 2 years అయింది మీకు ప్రాజెక్ట్ అప్ చెప్పి. ఓకే సార్. సారీ సార్. సారీ సార్. Soon we'll try to complete this. I don't need your excuses. My reputation is at stake. ప్లీజ్ ఎక్స్క్యూజ్ సార్. Yes sir, we'll finish this. I'll give you 3 months time. థ్యాంక్ యూ సార్. If you don't complete it by then, I don't need your services. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thanks a lot sir. Hello. హలో, ఈజ్ దిస్ మిస్టర్ తిలకాదిత్య? Yeah. ప్రియా మీ కూతురేనా? హలో, Yes. నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ అమ్మాయి ప్రియాకి యాక్సిడెంట్ అయింది సార్. ఇప్పుడే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తున్నాం. What? అవును సార్. Is it bad? ఎస్ సార్, రోడ్ యాక్సిడెంట్ సార్. డాక్టర్స్ చూస్తున్నారు, వెరీ క్రిటికల్ కండిషన్ సార్. అందుకే డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నాం. Which hospital? అపోలో హాస్పిటల్ సార్. హెడ్ ఇంజరీ అయ్యి హెవీ బెడ్ లాస్ అయ్యింది. మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, వచ్చేస్తున్నా. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం ఉంటున్నారు సార్. అర్జెంట్గా అడ్మిషన్ ఫీజు 50,000 కట్టాలంటే సార్. నేను వచ్చేస్తున్నా, వచ్చి కట్టేస్తాను. అంత టైం లేదు సార్. మీకు లింక్ పంపించాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి పే చేసేస్తే సర్జరీ స్టార్ట్ చేస్తారంట. పంపించేశాను. ఓకే సార్, మీకోసం హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. Hi dad. హాయ్ మా, ఎక్కడున్నావు? కాలేజీలోనే ఉన్నాను డాడీ. ఏమైంది డాడ్? ఓకే మా. మీ బంధువులు స్నేహితులు ఏదో నేరం చేశారని వారు అరెస్టు కాకుండా ఉండాలంటే
మీరు డబ్బులు పంపించాలని అనేక రకాల ఫోన్ కాల్స్ మీకు వస్తూ ఉంటాయి. అంతేకాదు మీకు దగ్గర వారెవరో ప్రమాదానికి గురయ్యారని వెంటనే డబ్బులు పంపమని ఫోన్ కాల్ చేయడం కానీ సందేశం పంపడం కానీ చేస్తారు. ఇలాంటివి నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు బదిలీ చేయవద్దు. అలా వచ్చేటువంటి కాల్స్ని మెసేజ్ల్లో వాస్తవాన్ని నిర్ధారించుకుని మాత్రమే స్పందించవలసిందిగా విజ్ఞప్తి. అనుకోనిది ఏదైనా జరిగితే ఫిర్యాదు చేయవలసి వస్తే 1930, మళ్ళీ చెబుతున్నాను, 1930 నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. లేదా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్, ప్రత్యేకించి సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. అంతేకాకుండా మీ బ్యాంకు వారికి సమాచారం ఇవ్వడం మర్చిపోకండి. సెలవు.